ఎమ్మెల్యే ఆనందబాబు చొరవతో ఆర్ఎండ్బి రహదారుల పునర్నిర్మాణం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండిస్తూ ఆర్ఎండ్బి అధికారులు వివరణ ఇచ్చారు. బాపట్ల జిల్లా పరిధిలోని వేమూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు రోడ్ల పునర్నిర్మాణానికి ఆనందబాబు కృషి చేశారన్నారు. కాంట్రాక్టర్లు రాని పరిస్థితుల్లో స్వయంగా ఆయనే కాంట్రాక్టర్లను రంగంలోకి దింపి రోడ్ల పనులు ప్రారంభించేలా చేశారని వారు పేర్కొన్నారు. కుంచే వెంకటేశ్వరరావు, టుడే టీవీ ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం. నా పేరు విశ్వనాథ్ రెడ్డి అండి, గుంటూరు ఆర్ఎండ్బిఈ. యాక్చువల్గా ఇది బైఫర్కేషన్ ముందు ఇదంతా మొత్తం తెనాలి డివిజన్ ఉంది, అది బాపట్లకి వెళ్ళిందండి. వర్క్ అయితే మా కంట్రోల్లో లేదు. టోటల్ ఇది అంగలకూటూరు నుంచి దండమూడి వరకు, అది మొత్తం 10 కిలోమీటర్లు. వర్క్ అంతా బాపట్ల డివిజన్లో ఉంది. కాకపోతే ఇప్పుడు బైఫర్కేషన్ మనకి 2.2 km, అంటే అంగలకూటూరు నుంచి శవావారిపాలెం వరకు మా డివిజన్లో ఉంది. కానీ పని మటుకు మొత్తము బాపట్ల డివిజన్లో ఉంది. అది చాలాలుగా అతని కాంట్రాక్టర్కి బిల్స్ పెండింగ్ ఉన్న దానివల్ల అతను చేయలేకపోయిన వల్ల బాగా చాలా ఇబ్బందిగా గోతులన్నీ ఎక్కువ పడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ధర్నా కూడా చేస్తున్నారు. దాని గురించి కూడా మనము పలుమార్లు ఎస్సీ గారి ద్వారా ఈఎన్సీ గారిని కూడా కలిసినాం. అట్లా ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళి కలిసి దాన్ని మళ్ళీ ఏ విధంగా చేయాలని పలుమార్లు డిస్కషన్ జరిగి, తర్వాత ఎవరు కాంట్రాక్టులకు ముందుకు రాకపోయేసరికి ఆ పాత రేట్లకు చేయడానికి ఎవరు రావట్లేదు ముందుకు. అందుకని ఒక కాంట్రాక్టర్ ఆ పాత రేట్లకి ముందుకు వచ్చి చేసిన దానివల్ల అది ఇప్పుడు స్టార్ట్ అయింది. అదంతా అట్లా అది ఎమ్మెల్యే గారు ఒక వేరే కాంట్రాక్టర్ని పాత రేట్లకే ఒప్పించి అది చేయగలిగిన దానివల్ల పని ముందుకు సాగింది. అది యాక్చువల్గా మొత్తము పని అంతా బాపట్ల డివిజన్లో ఉంది. అది మా 2.2 km మా డివిజన్లో ఉన్నా కూడా పని మొత్తం యాక్చువల్గా బాపట్ల అదండి. అది ఏదో సోషల్ మీడియాలో వేరే విధంగా అంటున్నారు కదా, అది మా డి గారు వివరణ ఇస్తారు దాని గురించి పూర్తిగా. నా పేరు వేణుగోపాల్. నేను ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 3 months అవుతుంది జాయిన్ అయ్యి బాపట్లలో. నేను ఫస్ట్ బాపట్లలో జాయిన్ అయినప్పుడు మా ఇంటర్నల్ రివ్యూ మీటింగ్లో అన్ని వర్క్స్ అన్ని రివ్యూ చేసేటప్పుడు పాత వర్క్స్ అంటే 10 years బ్యాక్ శాంక్షన్ అయిన వర్క్స్ 2 వర్క్స్ తెనాలి చందూరు రోడ్డు అండ్ అంగలకుదురు దండమూడి రోడ్డు పెండింగ్ ఉన్నాయి లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో. ఎందుకు అనే రీజన్స్ కనుక్కొనగా మా డిఈ గారు ఏఈ గారు వాళ్ళంతా ఇది వేమూరు ఎమ్మెల్యే గారు ఆనందబాబు గారు రెగ్యులర్గా పర్సూ చేస్తున్నారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో పర్సూ చేస్తున్నారు, అయినా కూడా మనకు కావట్లేదు ఇప్పుడు అని చెప్పారు. నేను కొత్తగా జాయిన్ అయిన సందర్భంగా వేమూరు ఎమ్మెల్యే గారి మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా డిస్కషన్ ఈ 2 వర్కుల గురించే డిస్కస్ చేశాడు. మా నియోజకవర్గంలో ప్రజల నుంచి ఎంతో ఇబ్బందులు ఉన్నాయి, ఈ 2 వర్క్స్ గురించి మీరు తొందరగా కంప్లీట్ చేయాలని నాకు నన్ను అడగడం జరిగింది. ఆ తర్వాత నేను మా ఎస్సీ గారు మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు మేము ఈఎన్సీ గారిని 2 times కలిసాము. ఇదే విషయంలో ఈఎన్సీ గారి ఛాంబర్లో కలిసి అన్ని ఏ విధంగా చేయాలనేది అంతా డిస్కస్ చేశాము. ఆ తర్వాత కూడా మా ఎస్సీ గారు మేము నెక్స్ట్ దాన్ని అవి పాత రేట్లకే చేయాలి, కొత్త రేట్లు అగ్రిమెంట్ రేట్లు కొత్తవి ఇవ్వడానికి లేదు, ఆ పాత రేట్లకు చేయాలందువలన కాంట్రాక్టులను అందరినీ సంప్రదించాము, ఎవరు ముందుకు రాలేదు. ఆ టైంలో మేము ఎమ్మెల్యే గారిని పర్సనల్గా కలిసేసి గౌరవ ఎమ్మెల్యే గారిని పర్సనల్గా కలిసేసి చెప్పాము, ఈ విధంగా ఉంది సార్, ఇట్లా మనం పాత రేట్లో చేయాలి, కాంట్రాక్టులు ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పాము. అప్పుడు ఎమ్మెల్యే గారు మేము రిక్వెస్ట్ చేసాం ఎమ్మెల్యే గారిని, మీరు చొరవ తీసుకొని మీరు కాంట్రాక్టులతో మాట్లాడండి, పాత రేట్లకు చేసే విధంగా వాళ్ళని ఒప్పించండి అని మేము రిక్వెస్ట్ చేశాము. ఎమ్మెల్యే గారు ఆ మర్నాడు మళ్ళీ మా దగ్గరికి 2 కాంట్రాక్టులను పంపించారు. వాళ్ళు తమ అంగీకారం తెలిపారు పాత రేట్లకు చేస్తామని చెప్పేసి. అంటే పాత రేట్లు 10 years బ్యాక్ రేట్స్, దాని తమ అంగీకారం తెలిపారు. ఆ ఎమ్మెల్యే గారి చొరవతోనే ఆ 2 వర్క్స్ గౌరవ ఎమ్మెల్యే గారు ఆనందబాబు గారి చొరవతోనే 2 వర్క్స్ శాంక్షన్ అయ్యాయి, అంటే మళ్ళా తిరిగి ప్రారంభించడానికి అవకాశం జరిగింది. ఈ విషయంలో ఈ వర్క్స్ స్టార్ట్ కావడానికి ఎమ్మెల్యే గారి ఆసక్తి, ఆయన నిరంతర పర్యవేక్షణ మరియు మా ఎస్సీ గారి చొరవ, మా ఈఎన్సీ గారి ఇన్స్ట్రక్షన్స్తో మెయిన్ ప్రధాన కారణాలు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆనందబాబు గారికి మేము మాకు ఈ విషయంలో సహకరించిన ఆనందబాబు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చందూరు రోడ్డు 3.6 kilometers అండి, అది 8 crores శాంక్షన్ అయింది.
ఇప్పుడు ఫర్దర్గా చేయాల్సిన వరకు నియర్లీ 2 crores దాకా ఉంది పెండింగ్ వర్క్, అంటే అడిషనల్ వర్క్ చేయాల్సింది. అంగలకుదురు దండమూడి రోడ్డు 8.7 kilometers, ఇప్పుడు చేయాల్సింది 2.5 crores దాకా ఉంది అమౌంట్. జాప్యం జరగడానికి గత 4 సంవత్సరాల నుంచి అది వర్క్ నిలిచిపోయింది. మేము వచ్చిన తర్వాత నేను గత రీజన్స్ ఉన్నాయండి, వాళ్ళు బిల్లు రాలేదని రీజన్స్ వలన కాంట్రాక్టర్ చెప్పేది బిల్లు పేమెంట్ కాలేదు, అందువల్ల మేము స్టార్ట్ చేయట్లేదని చెప్పారు. మేము వచ్చిన తర్వాత పలు నోటీసులు ఇష్యూ చేశాము, అయినా కూడా అతని నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అందువలన 60C కింద టర్మినేట్ చేసి వేరే కాంట్రాక్టర్కి ఇంట్రెస్ట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. లేదండి, నేను పర్సనల్గా యాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నేను పర్సనల్గా గౌరవ ఎమ్మెల్యే నకాన్ బాబుని కలిసి ఈఎన్సీ గారితో 2 times మీట్ అయ్యాము ఇదే విషయం పైన. ప్లస్ ఎమ్మెల్యే గారు ఆర్ఎండ్బి మినిస్టర్తో అడిగారు ఆల్రెడీ, అంటే పర్సనల్గా అడిగారు. మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారి నుంచి కూడా ఎస్సీ గారికి ఈఎన్సీ గారికి ఫోన్లు వచ్చాయి, ఈ విధంగా ఎందుకు మీరు డిలే చేస్తున్నారు, ఇవి తొందరగా క్లియర్ చేయండి, వర్క్స్ వేరే ఏజెన్సీకి అప్పగిచ్చేసి పనులు పూర్తి చేయండి అని పురమాయించారు. ఈ డివిజన్ అది ఆ అధికారి వివరిస్తారండి మీకు ఇవి ఎందుకు అని. ఆ విధంగా అండి, నా పేరు అరుణ. నేను బాపట్ల సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నేను బాపట్ల సబ్ డివిజన్లో 2024 సెప్టెంబర్ మంత్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే దాదాపుగా ప్రస్తుతానికి 1 year 11 months అవుతా ఉంది ఇప్పటికి. నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు మర్యాదపూర్వకంగా నాకు వెమ్మూరు ఎమ్మెల్యే గారిని నేను కలవడానికి మొట్టమొదటిగా నేను సార్ని గుంటూరులో కలిసినప్పుడు సారు మొదటగా నాకు ఫస్ట్, అంటే సార్ ఆల్రెడీ జ్యూరిడిక్షన్ గురించి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి నన్ను వేరే విషయాలు వేరే రోడ్ల గురించి కూడా సార్ నన్నేం అడగలేదు. సారే నాకు కొంత నాలెడ్జ్ నాకు ఇచ్చున్నారు. ఈ సందర్భంగా రోడ్ల గురించి చెప్తూ సార్ ముందుగా తెనాలి చెందోలు రోడ్డు గురించి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ మీటింగ్లోనే సారు పట్టుకోవడమే తెనాలి చెందోలు రోడ్డు, అంగలకుదురు దండమూడి రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, నాకు ప్రజల్లో కూడా నేను మాట ఇచ్చున్నాను, ఇది కంప్లీట్ చేస్తానని చెప్పి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు. ఇది ఏ విధంగానైనా నాకు సాల్వ్ చేసి ఆ రోడ్ని ముందుకు తీసుకెళ్ళి వర్క్ బిగిన్ చేయించాలి అని చెప్పి నాకు ఆదేశించడం జరిగింది. అప్పటి నుండి కూడాను ఎన్నోసార్లు సారు అంటే ఈ వర్క్ ఎలాగా అయితే సాల్వ్ అవుతుంది అనేసి ఎన్నోసార్లు సార్ నన్ను పిలిపించడం, దాని పాత ఫైల్స్ అన్నీ కూడాను యాక్చువల్గా అంతకుముందు తెనాలి డివిజన్లో ఉండేది, తెనాలి సబ్ డివిజన్లో ఉండేది కాబట్టి నా దగ్గర నుంచి అంటే సబ్ డివిజన్ నుంచి కూడా ఫైల్స్ అవన్నీ కూడా తీసుకొని ఫైల్స్ మొత్తం పట్టుకుని కూడా నేను సార్ దగ్గరికి వెళ్ళడం చాలాసార్లు జరిగి మొత్తం సార్ కూడా స్టడీ చేసి ఇంతవరకు ఈ వర్క్ మీద ఏం జరిగింది, ఇక ముందు మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సారు పలుమార్లు నన్ను అడిగారు. అనేక సార్లు అధికారుల దగ్గరికి తీసుకెళ్లారు. ప్రతిసారి ఈవెన్ సెక్రటరీ గారిని కూడా కలిసేవారు, మంత్రి గారిని కలిసేవారు. వెళ్ళేటప్పుడు ప్రతిసారి నాతో మాట్లాడేవారు. తర్వాత కొంత రిపోర్ట్ని తీసుకెళ్ళి వాళ్ళకి అందించేవారు. ఇది అంటే చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. ఇయర్స్ గడవడం మూలంగా అంటే రేట్లు మారాయి, సీనియరిటీలు మారాయి, జిఎస్టీలు మారాయి, రకరకాల టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే క్రమంలో సార్ చాలా కృషి చేశారండి. అది నాకు 2 years నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నేను ప్రత్యక్షంగా నేను చెప్పగలుగుతాను. సార్ వెళ్ళే ప్రతిసారి నన్ను కూడా అడిగేవాళ్ళు, నన్ను కూడా ఒక్కోసారి తీసుకెళ్లేవాళ్ళు. సరే, ఇది ఇలాగ చాలాసార్లు జరుగుతున్న క్రమంలో రిపోర్ట్లు అడుగుతూ ఉండేవాళ్ళు, మళ్ళీ తీసుకెళ్తూ ఉండేవాళ్ళం. చివరికి ఈఎన్సీ గారిని అందరిని కలిసిన తర్వాత సార్ వాళ్ళు అదే ఆ రేట్లకి సార్ వాళ్ళు చెప్పినట్టుగా 2016-17 CRFలో శాంక్షన్ అయిందండి. అది 17లో అగ్రిమెంట్ అయింది. ఆ రేట్లకి ఇప్పుడు చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. అంటే గతంలో పాత కాంట్రాక్టులు ఎవరైతే చేశారో అది డ్యామేజ్ అయిపోయింది. ఇప్పటికి ఇయర్స్ గడిచిన కొద్దీ ఇంకా ఫర్దర్గా ఎక్కువ డ్యామేజ్ అయ్యింది కాబట్టి వాళ్ళకి మళ్ళీ మనం ఆ రికార్డింగ్స్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనం చేయలేము, వాళ్ళకి ఇవ్వలేము, కొత్త వాళ్ళకి ఇవ్వలేము. ఈ క్రమంలో ఇది ఎలాగ సాల్వ్ చేయాలి అని అనుకునే క్రమంలో పాత రేట్లకే చేయాలి, ప్లస్ కింద ఉన్న లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూటివ్ చేయకూడదు అఫిషియల్గా. అప్పుడు సారు ఇలా ఉంది సార్ అని చెప్పినప్పుడు సారే కాంట్రాక్టర్స్తో మాట్లాడి వాళ్ళని ఒప్పించి అంటే కింద లేయర్స్ అన్నీ కూడా వాళ్ళ ఓన్గా వేసేటట్టు, వాళ్ళకి వాళ్ళకి పేమెంట్ జరగదు, వాళ్ళ రెక్టిఫికేషన్ అంతా వాళ్ళే చేసుకొని ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వాళ్ళు ఏదైతే వదిలేశారో ఆ ఐటమ్స్ వరకే వాళ్ళు చేసేటట్టుగా వాళ్ళని టర్మినేట్ చేసేసి పాత కాంట్రాక్టుల్ని కొత్త కాంట్రాక్టులను కూడా సారే ఒప్పించడం జరిగింది. కాంట్రాక్టులు కూడా
ఆ కాన్స్టిట్యున్సీకి మంచి ఇదిగా ఉండాలి. ఆ రోడ్లు ప్రజలకి ఇబ్బంది ఎప్పటి నుంచో ఇబ్బంది ఉంది కాబట్టి ఆ ఇబ్బంది తొలగిపోవాలని వాళ్ళు కూడా మంచి మనసుతో సార్ మాట విని ముందుకు వచ్చారండి. ఇవన్నీ సార్ గారి చొరవ, ఈ కాంట్రాక్టులు కూడా సార్ మాట విని ముందుకు వచ్చారు కాబట్టి ఈ పని కొంచెం ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మీరు కూడా చూసుంటారు, బిగిన్ అవ్వడం జరిగింది. తెనాలి చందోలు అయితే నిన్న స్టార్ట్ చేసామండి. అంగల్కుత్రి దండమూడి రోడ్డు కొంత ప్యాచ్ వర్క్ కింద స్టార్ట్ చేస్తున్నాము. త్వరలోనే ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళి పనిని ముగించి త్వరగా ప్రజలకు ఉన్న అసంతృప్తి అసౌకర్యం ఏమైతే ఉందో అది మాకు వీలైన మేరకు మేము తీర్చగలమని మీకు తెలియజేస్తున్నామండి. ఇదంతా కూడా కేవలము వేమూరు ఎమ్మెల్యే గారు నక్కానంద్ బాబు గారు ఎంత కష్టపడ్డారో అని ప్రత్యక్షంగా 2 years నుంచి నేను ఉన్నానండి సాక్ష్యము. సార్ చాలా కష్టపడినందువల్లనే ఇదంతా జరిగిందండి. దండమూడి ఉదయ రోడ్డు బాగా డ్యామేజ్ ఉన్న కారణంగా చావాపాలెంలో ఆగస్టు 1వ వారంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని వివరణ కోరుతూ తెనాలి న్యూస్ ఛానల్ రిపోర్టర్ గారు నన్ను వివరణ అడిగాడు. ఆ వివరణ చెప్పే క్రమంలో కొంత నా వైపు నుంచి పొరపాటు జరిగింది. దానికి నేను దాన్ని తీవ్రంగా వెనక్కి తీసుకుంటాను. ఆ చెప్పే క్రమంలో గౌరవ శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు గారు ప్రమేయం లేదని నేను ఎక్కడ చెప్పలేదండి. వాస్తవంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసి ఎన్నోసార్లు ఈఎన్సీ గారిని కానీ ఎస్సీ గారిని కానీ మాట్లాడి తర్వాత ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో కూడా పలు దఫాలు చర్చించి ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా దాన్ని పూర్తి చేయడానికి ఎంతో సహకారం చేశారు. చాలా శ్రమ తీసుకున్నారు. ఏదైతే సోషల్ మీడియాలో తప్పుగా సారు ప్రమేయం లేదని నేను అనలేదు, బట్ తప్పుగా వెళ్ళింది కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. సారు ఎంతో కృషి చేయడం వల్ల మన అంగల్గోదు దండమూడి రోడ్డు కానీ తెనాలి చందోలు రోడ్డు కానీ ఈరోజు మనం వర్క్ స్టార్ట్ చేసుకోగలిగామండి. ఏదైతే నా వైపు నుంచి పొరపాటుగా సోషల్ మీడియాలో తప్పుగా సర్క్యులేట్ అవుతుందో దాన్ని నేను ఖండిస్తున్నానండి. ఏ జిల్లాలో ఎంత ఉందని అడిగారు, దాని వరకు నేను చెప్పాను. అవును, అసలు ఎమ్మెల్యే గారి ప్రమేయం లేదని నేను ఎక్కడ చెప్పలేదండి. ఆయన వివరణ అడిగాడు, ఎక్కడ ఈ జిల్లాలో ఎంత ఉంది, ఆ జిల్లాలో ఎంత ఉందని చెప్పే క్రమంలో నేను చెప్పానండి. అది తప్పుగా వెళ్ళిపోయిందండి సర్క్యులేషన్లో, సోషల్ మీడియాలో. దాన్ని నేను ఖండిస్తున్నానండి. ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. అది మా ఎస్సీ గారు కూడా నాతో డిస్కస్ చేయడం జరిగింది. చాలా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేయడం అంటే ఇప్పుడు ఈ రోజు మనం వరకు స్టార్ట్ చేసుకోగలిగామని తెలిసిందండి. దాన్ని నేను మీకు తెలియదు.